నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో విషాదం. తెల్లవారుజామున తొక్కిసలాట, 30 మంది మృతి, ప్రముఖుల దిగ్భ్రాంతి. మౌని అమావాస్య రోజున కుంభమేళాకు తరలివచ్చిన కోట్లాది మంది. ప్రయాగ్రాజ్ కు వచ్చే మార్గాల్లో కిక్కిరిసిన ట్రాఫిక్. వందో ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఉత్సాహంలో ఇస్రో. ప్రధాని నిర్దేశించిన 2040 విజన్ తో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే అందుబాటులోకి 161 సేవలు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ ఆక్రమణలపై సమగ్ర విచారణ. సీఎం చంద్రబాబు ఆదేశాలు, జాయింట్ కమిటీ ఏర్పాటు. సింహాచలం పంచగ్రామాల సమస్య పరిష్కారానికి ఏపీ సర్కారు చర్యలు. 12,000 ఇళ్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం. బీసీ రిజర్వేషన్లపై నివేదిక తర్వాతే పంచాయతీ ఎన్నికలు. ఫిబ్రవరి 2 నాటికి తెలంగాణ సర్కారుకు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్. తెలంగాణ ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు. మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. అఖాడాలకు కేటాయించిన సెక్టర్ 2 ప్రాంతంలో తెల్లవారుజామున తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు. వారిలో 25 మందిని గుర్తించినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో 60 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన యూపీ సర్కార్ తొక్కిసలాటపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. పరిస్థితి సద్దుమడిగిన తర్వాత అఖాడాలను పుణ్యస్నానాలకు అనుమతించారు. అటు సాయంత్రానికి 5.71 కోట్ల మంది కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు తెలిపారు. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు కోట్ల మంది భక్తులు పోటెత్తారు. మౌని అమావాస్య రోజున మహాకుంభమేళాలో పుణ్యస్నానం చేస్తే పాపాలు తొలగి మోక్షం, ముక్తి లభిస్తుందనే విశ్వాసంతో నిన్నటి నుంచే కోట్ల మంది భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమానికి చేరుకున్నారు. తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల మధ్య సంగం ఘాట్కు కిలోమీటర్ దూరంలో జనం రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగింది. అఖాడాల అమృత స్నానం కోసం కేటాయించిన సెక్టర్ 2లో ప్రవేశించేందుకు కొందరు భక్తులు బారికేడ్లు ఎక్కడంతో అవి విరిగిపడ్డాయి. కొందరు భక్తులు కింద పడిపోయారు. ఒక్కసారిగా జనం గుంపుగా రావడంతో అన్ని వైపుల నుంచి తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో 30 మంది చనిపోయినట్టు మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ చెప్పారు. ఇందులో 25 మందిని గుర్తించినట్టు తెలిపారు. ఈ ఘటనలో 60 మంది గాయపడినట్టు వెల్లడించారు. తొక్కిసలాట జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న సహాయ సిబ్బంది క్షతగాత్రుల్ని అంబులెన్సులో కుంభమేళాలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 2 గంటల ప్రాంతంలో ఒక పక్క మంత్రోచ్చరణలు మైకుల్లో వినిపిస్తుండగానే మరోపక్క అంబులెన్సులు, పోలీసుల వాహనాల సైరన్లతో మారుమోగాయి. బాధితుల కుటుంబ సభ్యులు కూడా చేరుకోవడంతో ఆసుపత్రి రద్దీగా మారింది. తొక్కిసలాట నేపథ్యంలో అఖాడాలకు చెందిన సాధువులు అమృత స్నానాన్ని కొన్ని గంటల పాటు వాయిదా వేసుకున్నారు. రద్దీ తగ్గే వరకు ఆగాలని అఖాడాలను కోరినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇదే విషయాన్ని భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షులు మహంత రవీంద్రపురి ధృవీకరించారు. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాల కోసం 12 కిలోమీటర్ల పరిధిలో యూపీ సర్కారు అనేక ఘాట్లను ఏర్పాటు చేసింది. అయితే ఎక్కువ మంది భక్తులు సంగం ఘాటుకు చేరుకోవటం వల్లే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. అన్ని ఘాట్లు పవిత్రమైనవే అని, భక్తులు తమకు దగ్గరలోని ఘాట్లలో అమృత స్నానాలు చేయాలని అధికారులు మైకుల్లో పదే పదే విజ్ఞప్తి చేశారు. నిర్దేశించిన మార్గాల్లో రావాలని సూచించారు. తొక్కిసలాట తర్వాత మహాకుంభమేళా జరిగే ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. తెల్లవారుజామునే జరగాల్సిన అఖాడాల పుణ్యస్నానాలు భక్తుల రద్దీ తగ్గిన తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు అఖాడాలు అమృత స్నానం చేశారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో గతంలో మాదిరిగా హడావుడి చేయకుండానే అఖాడాల ఊరేగింపు సాగింది. కుంభమేళా సంప్రదాయం ప్రకారం 3 వర్గాలైన సన్యాసి, బైరాగి, ఉదాసీన్ అఖాడాలకు చెందిన సాధువులు ఒకరి తర్వాత ఒకరు అమృత స్నానం చేశారు. ఈ సందర్భంగా అఖాడాలపై హెలికాప్టర్తో పూలవర్షం కురిపించారు.
మహాకుంభమేళాల తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఢిల్లీలో జరిగిన ర్యాలీలో ఈ అంశాన్ని ప్రస్తావించిన మోదీ పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు విచారం వ్యక్తం చేశారు. మహాకుంభమేళాలో తొక్కిసలాటపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పాలనా యంత్రాంగం సాధారణ భక్తుల గురించి కాకుండా వీఐపీలపై ప్రత్యేక దృష్టి సారించడమే దుర్ఘటనకు కారణమని రాహుల్ గాంధీ విమర్శించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అరకొర ఏర్పాట్లు, వీఐపీలకు పెద్దపీట వేయటం, సొంత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటమే ప్రమాదానికి కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కుంభమేళా నిర్వహణ నుంచి యూపీ ప్రభుత్వాన్ని తప్పించి సైన్యానికి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సూచించారు. తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహించి సీఎం యోగి తన పదవికి రాజీనామా చేయాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. వీఐపీ సంస్కృతికి ముగింపు పలికి రద్దీ నిర్వహణపై దృష్టి పెట్టాలని ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ సూచించారు. ప్రయాగరాజ్ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు పోటెత్తుతూ ఉండగా కొత్తగా వెళ్తున్న వారిని అధికారులు సరిహద్దుల్లోనే నిలిపివేస్తున్నారు. ప్రయాగరాజ్లో భారీ జనసంద్రం కారణంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. మధ్యప్రదేశ్ రీవా జిల్లా జక్ ఘాట్ సరిహద్దులో వేలాది వాహనాలు చిక్కుకున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. భక్తుల కోసం ఆహారం, వసతిని ఏర్పాటు చేసినట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. ముందు జాగ్రత్తగా వైద్య బృందాలను సైతం అందుబాటులో ఉంచామని మోహన్ యాదవ్ చెప్పారు. అధికారుల సూచనలు పాటించాలని భక్తులకు ఎక్స్లో సూచించారు. ఉత్తరప్రదేశ్, బీహార్లోని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. బీహార్లోని బక్సర్లో రైళ్లలో ప్రయాణికులు వేలాడుతూ ప్రయాణించడం పరిస్థితికి అద్దం పడుతోంది. బీహార్లోని రోహ్తాస్ రైల్వే స్టేషన్లో అదే పరిస్థితి కనిపించింది. చాలా మంది టికెట్లు ఉన్నా రైళ్లు కిక్కిరిసిపోవడంతో లోనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక రైళ్లపై సరైన అవగాహన లేనందున రెగ్యులర్ రైళ్లలోనే ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్తుండటం రద్దీకి కారణమవుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అడవిలో 75.75 ఎకరాల భూమిని ఆక్రమించిన వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశించారు. పెద్దిరెడ్డి ఆక్రమణలపై ఈటీవీ ఈనాడు ఇచ్చిన కథనాలను ఉదయాన్నే తెలుసుకున్న చంద్రబాబు తక్షణ నివేదిక కోరారు. సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు రాగానే పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు ప్రాథమిక నివేదిక అందించారు. ఈ నివేదికపై ఉండవల్లిలోని తన నివాసంలో అధ్యయనం చేసిన సీఎం పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలాల్లో రికార్డుల తారుమారు సహా బినామీ పేర్లతో వందల ఎకరాల ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. వెంటనే సమగ్ర విచారణకు చంద్రబాబు ఆదేశించారు. ఈ ఆదేశాలతో ప్రభుత్వం చిత్తూరు కలెక్టర్ సుమిత్, ఎస్పీ మణికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోదాబాయిలతో సంయుక్త కమిటీ వేసింది. ఈ కమిటీ ఇచ్చే దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. అటు అటవీ శాఖ చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పెద్దిరెడ్డి భూ అరాచకాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అడవులను ఎంత ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎంతటి పెద్దవారు ఉన్నా కూడా తప్పకుండా వారి మీద యాక్షన్ ఉంటుంది. మాకు ప్రాథమిక అంచనా వచ్చింది. ఎప్పుడు ఎలా వెబ్ ల్యాండ్లు మారినాయో, ఎప్పుడెప్పుడైనా మారినాయో మాకు ప్రాథమిక అంచనా వచ్చింది. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళకి డ్రోన్ మ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ సర్వే నంబర్ ఉంటే చూపించి బిల్డింగ్ మందరంలో కట్టినట్టు అలా కట్టినట్టు పరిస్థితిగా మాకు తెలుస్తా ఉంది. ఎందుకు సర్వే రిపోర్ట్ పూర్తిగా రానివ్వండి. రిపోర్ట్ వచ్చిందా తప్పకుండా ఆధారాలతో పాటు మేము ముందు పెడతాం. ఆ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే కూర్చొని విత్ పక్కా ప్రూఫ్ మేము చెప్తాం. ధ్రువపత్రాలు, బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం లేకుండా దేశంలోనే తొలిసారి వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సిద్ధమైంది. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రేపు ప్రారంభించనున్నారు. తొలుత 161 సేవల్ని వాట్సాప్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మొదటి విడతగా 161 సేవల్ని వాట్సాప్ ద్వారా అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవల్ని పొందాలనుకునేవారు ఏ విధంగా ఆప్షన్లను ఎంచుకుంటారో సీఎంకు అధికారులు వివరించారు. తొలి విడతలో దేవాదాయ శాఖ, ఇంధన శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి శాఖల్లో సుమారు 161 సేవల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డొనేషన్
కొటేషన్ల సేవల్ని ఇకపై వాట్సాప్ ద్వారా అందించనున్నారు. రెవెన్యూ శాఖలో స్టేట్ ల్యాండ్స్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికేట్లను జారీ చేయాలని నిర్ణయించారు. మున్సిపల్ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు జారీకి నిర్ణయించారు. ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్ని వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెడుతున్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకనున్నామని స్పష్టం చేశారు. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని ఆదేశించారు. వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకుంది. రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. రెండో విడతలో మరిన్ని పౌర సేవల్ని వాట్సాప్ ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందిన తర్వాతే పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర కులగణనపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందిన తర్వాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. నివేదిక వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి 2 నాటికి నివేదిక సమర్పించనున్నట్లు డెడికేటెడ్ కమిషన్ అధికారులు సీఎంకు తెలిపారు. ముసాయిదా నివేదిక 2 రోజుల్లో ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రణాళిక విభాగం చేపట్టిన సమగ్ర సర్వేలో తేలిన గణాంకాలను విశ్లేషించిన డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో బీసీలు సుమారు 55% ఉన్నట్లుగా సర్వేలు తేలినట్లు సమాచారం. సమగ్ర ఇంటింటి సర్వే విజయవంతంగా నిర్వహించారని అధికారులను సీఎం అభినందించారు. ఈ కులగణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ కు ఈ గణాంకాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 సంక్షేమ పథకాలు ఇంకా అర్హులందరికీ అందించకపోవడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇళ్లు, రేషన్ కార్డులకు అర్హుల కోసం మండలానికి 1 గ్రామం మాత్రమే ఎంపిక చేయటం ఏంటని మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా సొమ్ము నేటి వరకు జమ చేయకపోవడం బాధాకరమన్నారు. కొత్త రేషన్ కార్డులకు 42,267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం ఇచ్చిన హామీలే అమలు కాలేదంటే ఆ పదవికే కళంకమని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తోందన్న విషయం తెలంగాణ ప్రజలకు తెలిసేలా రేషన్ షాపులు, రేషన్ కార్డులపైన ప్రధానమంత్రి ఫోటోను ఉంచాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా మంజూరయ్యే ఇండ్లకు ఆ పేరు యథాతథంగా కొనసాగించాలని సీఎంకు రాసిన లేఖలో సంజయ్ పేర్కొన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రుణమాఫీ, వరికి బోనస్ పథకాలను విజయవంతంగా అమలు చేశామన్నారు. ఇప్పుడు సాగు చేసే రైతులకు నిజమైన భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో రైతు భరోసా, భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఇది జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆక్షేపించారు. నల్గొండ రైతు ధర్నాలో బీఆర్ఎస్ నేతలు నిరాధార ఆరోపణలు చేశారని మంత్రి ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వం రైతు కూలీలను పూర్తిగా విస్మరించిందన్న ఆయన తమ ప్రభుత్వం భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అనవసరంగా ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని రైతులను మంత్రి తుమ్మల కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల నియోజకవర్గాలు, ఏపీలో 2 పట్టభద్రుల, 1 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడతామని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వివరించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సింహాచలం పంచగ్రామాల సమస్యను పరిష్కరించేందుకు 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని క్రమబద్ధీకరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మొత్తం 12,000 ఇళ్లను క్రమబద్ధీకరణ చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు. సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కూడా అంగీకారం తెలిపారని చెప్పారు. 2016-17 ధరలకే 70,000 మందికి పట్టాలివ్వాలని నిర్ణయించామని తెలిపారు.
ఆ తేదీల నుంచే క్రమబద్ధీకరణ వర్తించేలా సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. గాజువాకకు సంబంధించిన భూముల క్రమబద్ధీకరణకు కూడా సీఎం నిర్ణయించారని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం మనం చూసాం, శుక్రవారం వస్తే బుల్డోజర్లు వస్తాయా, లేకపోతే మా ఎమ్మెల్యేల గారిని కూడా అప్పుడు అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. దొంగతనం అలాంటి ఏమి జరగకూడదు, ప్రజలందరూ కూడా హక్కుతో నివసించాలి. మళ్ళీ ఇవన్నీ కూడా రేపు పొద్దున బ్యాంకుల్లో కూడా లోన్లు పెట్టుకుని వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకి కానీ లేకపోతే విదేశ విద్యకు కానీ ఉపయోగించుకునే విధంగా ఈ ప్రాపర్టీస్ ఉండాలని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క మంచి కార్యక్రమం చేశారు. ఇలానే ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా రాష్ట్రంలో అన్ని కూడా కమిటీల ద్వారా అన్ని కూడా అధ్యయనం చేసి వారికి కూడా ఒక మంచి సొల్యూషన్ ఇచ్చే విధంగా మేము పాజిటివ్ గా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వ్యతిరేక వార్తలు రాస్తే పాత్రికేయులను రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ వ్యాఖ్యలు చేసిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై తెలుగుదేశం అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు జయరాంకు ఫోన్ చేసి మాట్లాడిన తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇలాంటి బెదిరింపులు పార్టీ సంస్కృతి కాదని చెప్పినట్టు తెలిసిందే. అంతకుముందు గుంతకల్లు ధోనిముక్కల రోడ్ సమీపంలో తహసీల్దార్తో కలిసి ఇళ్ల పట్టాల పరిశీలనకు వెళ్లిన జయరాం జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తన తమ్ముడిపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ఏవైనా ప్రశ్నలు అడగాల్సి ఉంటే తన ఎదుటనే అడగాలని, తాను వెళ్లిపోయాక తప్పుగా రాస్తే ఊరుకునేది లేదన్నారు. ఏ ఛానల్కైనా అడగండి, క్వశ్చన్ ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడదాం, ఫ్రెండ్లీగానే. శత్రుత్వం వద్దు. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుబెడతారు. మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు డీజీపీగా అదనపు బాధ్యతల్లో హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేటీఆర్ హరీష్ రావులకు తనను విమర్శించే స్థాయి లేదని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన నల్గొండలో టీ హబ్ కు తాళం వేసిందే కేటీఆర్ అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ రేపో మాపో మూతపడే దుకాణమన్న మంత్రి ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్ హరీష్ కత్తులతో పొడుచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టుల్ని పట్టించుకోకుండా ఫ్లోరైడ్ ను పెంచి పోషించారని మండిపడ్డారు. ఫార్ములా రేస్, బిల్డర్లు, ధరణి వంటి అనేక అంశాలతో లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించిన వెంకటరెడ్డి తనపై ఒక్క అవినీతి కేసుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కూడా నా నైతిక హక్కు లేదు నా మీద మాట్లాడతాను. ఆయన గురించి గడుకోసారి కేటీఆర్ ఏముంది? ఆ కేటీఆర్ దగ్గర ఫార్ములా రేస్ ఉంది, 1,00,000 కోట్లు ఆస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర 1,00,000 కోట్లు లేవు. కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన ఇంకా అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది. కానీ కేటీఆర్ హరీష్ ఏముందా వాళ్ళ దగ్గర? దోసుకున్న సొమ్ము ఉంది, ఆందోళనని బెదిరించి వసూలు చేసుకున్న సొమ్ము ఉంది. సూర్యాపేటలో జరిగిన పరువు హత్య కేసులో పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. భార్గవిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు అనే పగతోనే వడ్లకొండ కృష్ణను ఆమె సోదరులే దారుణంగా హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించిన సూర్యాపేట ఎస్పీ సన్ప్రీత్ సింగ్ భార్గవి ఇద్దరు సోదరులు, నానమ్మ, నాన్న సహా 6గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్నేహితుడి ద్వారా కృష్ణను సూర్యాపేట శివారుకు పిలిపించిన నిందితులు దాడి చేసి గొంతు నులిమి చంపినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకువెళ్లి భార్గవి నాయనమ్మకు చూపించి డిక్కీలో మృతదేహాన్ని పెట్టి నల్గొండ వరకు వెళ్లి మాయం చేసేందుకు రాత్రంతా తిరిగినట్లు ఎస్పీ తెలిపారు. చివరకు మృతదేహాన్ని పిల్లల మర్రి కాల్వకట్టపై పడేసినట్లు వెల్లడించారు. భార్గవి సోదరులు కృష్ణను చంపేందుకు గతంలో 3 సార్లు విఫలయత్నం చేసినట్లు ఎస్పీ వివరించారు. 100వ ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2040 విజన్తో ముందుకు వెళ్తున్నట్టు తెలిపింది. ఈ ఉదయం 6:23 శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన GSLV F-15 రాకెట్ NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. UR శాటిలైట్ సెంటర్ డిజైన్ చేసి అభివృద్ధి చేసిన NVS-02 కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు.
జిఎస్ఎల్వి F-15 రాకెట్ NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టిన వెంటనే నారాయణన్ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. NVS-02 ఉపగ్రహం భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవలు అందించనుందని చెప్పారు. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలకు ఉపయోగపడుతుందన్నారు. ఉపగ్రహాల కక్ష నిర్ధారణ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లు, అత్యవసర సమయ సేవలకు దోహదపడనుందని ఇస్రో చైర్మన్ తెలిపారు. దేశానికి 1500 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు కూడా సేవలు అందించే లక్ష్యంతో రూపొందించినట్టు తెలిపారు. 100వ ప్రయోగం వరకు సాగిన ఇస్రో పయనంలో సేవలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన ఇస్రో చైర్మన్ 2040 విజన్తో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్రాల కోటా చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నీట్ మెరిట్ ఆధారంగానే రాష్ట్ర కోటా సీట్లు భర్తీ చేయాలని ఆదేశాలు వెలువరించింది. గతంలో ఉన్న 50% స్థానికత కోటా చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర కోటాలో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పలు రాష్ట్రాల అభ్యర్థులు నష్టపోనున్నారు.